రీఫండ్ పంపించిన వారికి ఈ విధంగా స్టేటస్ కనిపిస్తుంది. రీఫండ్ సెంట్ టు ద రీఫండ్ బ్యాంకర్ ఆన్ డేట్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ స్టేటస్ కనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, 2023-24 ఫైనాన్స్ ఇయర్ కు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పూర్తి చేసిన వారి యొక్క రీఫండ్ స్టేటస్ ను తెలుసుకునే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రీఫండ్ సాధారణంగా ట్యాక్స్ పడకుండా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసిన వారికి మరియు ట్యాక్స్ కంటే అదనంగా ట్యాక్స్ పే చేసిన వారికి రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం కోసము incometax.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. పోర్టల్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రీవియస్లీ మనము రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం కోసము క్విక్ లింక్స్లో ఉన్నటువంటి నో యువర్ రీఫండ్ స్టేటస్ లింక్ ద్వారా తెలుసుకోవడానికి వీలుండేది. ప్రస్తుతము ఇండివిజువల్ లాగిన్లో ఈ యొక్క సర్వీస్ని ఎనేబుల్ చేయడం జరిగింది. సో రైట్ టాప్ కార్నర్ లాగిన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ డీటెయిల్స్లో యూజర్ ఐడి వద్ద మీ యొక్క పాన్ నంబర్ను ఎంటర్ చేయాలి లేదా ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి. పాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు టాప్ లెఫ్ట్ కార్నర్ డాష్ బోర్డ్ పై ప్రెస్ చేయాలి. బోర్డ్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ముందుగా వ్యూ ఐటీఆర్ స్టేటస్ పై ప్రెస్ చేయాలి. వ్యూ ఐటీఆర్ స్టేటస్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. యువర్ రిటర్న్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది. అదేవిధంగా రీఫండ్ అవైటెడ్ వద్ద రీఫండ్ యొక్క అమౌంట్ కనిపిస్తుంది. రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం కోసము కర్సర్ని నావిగేషన్ బార్లో ఉన్నటువంటి సర్వీసెస్ పైకి తీసుకువెళ్ళాలి. తర్వాత మనకి నో యువర్ రీఫండ్ స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకి పాన్ నంబర్ కనిపిస్తుంది. అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేయాలి. ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్స్కి సంబంధించి రీఫండ్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే అసెస్మెంట్ ఇయర్స్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్స్ సంబంధించి సో కరెంట్ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి స్క్రోల్ చేసే కొద్ది మనకి బాటంలో సబ్మిట్ బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి స్టేటస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పాన్ నంబర్ అసెస్మెంట్ ఇయర్ కనిపిస్తుంది 2024-25. స్టేటస్ గమనించినట్లయితే రీఫండ్ ఈస్ డిటర్మైన్డ్ yet to be shared with the refund banker అని కనిపిస్తుంది. మనకి డేట్ ఆఫ్ స్టేటస్ వద్ద డేట్ అనేది మెన్షన్ చేసినట్లయితే మనకి రీఫండ్ ఇష్యూ చేసిన డేట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా రీఫండ్ ఈస్ డిటర్మైన్డ్ అంటే రీఫండ్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇంకా రీఫండ్ బ్యాంకర్కి షేర్ చేయాలి అనే విధంగా ఇక్కడ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి రీఫండ్ పంపించిన వారికి ఈ విధంగా స్టేటస్ కనిపిస్తుంది. రీఫండ్ సెంట్ టు ద రీఫండ్ బ్యాంకర్ ఆన్ డేట్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ స్టేటస్ కనిపిస్తుంది. మెసేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టేటస్ కొంతమందికి నో రికార్డ్స్ ఫౌండ్, ప్లీజ్ చెక్ యువర్ ఈ ఫైలింగ్ ప్రాసెసింగ్ స్టేటస్ బై నావిగేటింగ్ త్రూ ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వ్యూ ఫైల్ రిటర్న్స్ అని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనము ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్
రీఫండ్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.